गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामवित्रियवतु। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। शारदा शारदाम्भोजवदनावदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात्। समरविजयकोटि साधकानन्दधाटी मृदुगुणपरिपेटी मुक्षकादम्बवाटी मुनिनुतपरिपाटी मोहिता जाण्डकोटी परमशिववधूटी पातु मां कामकोटी। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वैदेही सहितं सुरद्रुमतले हैमे महामण्डपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम् अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलं। शिवाय गुरवे नमः। మనం పరమ పవిత్రమైనటువంటి చైత్రమాసం వసంత ఋతువు విశ్వావసునామ సంవత్సరంలో అడుగుపెట్టాం. చైత్రశుద్ధ పాడ్యమి నుంచి నవమి దాకా వసంత నవరాత్రులు అనే పేరుతో మనకి ప్రాచీనంగా భగవదారాధన చేయటం అనేటువంటిది అలవాటుగా వస్తున్న విషయం. ఈ వసంత నవరాత్రులలో కొంతమంది మహాత్రిపుర సుందరి లలితా అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. కొందరు రామచంద్ర ప్రభువుని కొలుస్తూ ఉంటారు. అయితే తాత్వికంగా కనుక చూసినట్లయితే వీరిద్దరికీ కూడాను అభేదం. శ్రీరామ శ్యామలాదేవి, శ్రీకృష్ణ శ్యామలాదేవి, శ్రీరామో లలితాంబిక అని శ్యామలా స్వరూపంగా శ్రీకృష్ణ పరమాత్మని, లలితా స్వరూపంగా రాముల వారిని మంత్రశాస్త్రజ్ఞులు చెప్తారు. అయితే మనం అభేదం కాబట్టి ఇప్పుడు మనం తత్వం మునిభ్య పరం అని చెప్పుకున్నాం ధ్యాన శ్లోకంలో. ఈ వసంత నవరాత్రుల్లో అనేక మంది రామాయణ పారాయణ, రాముల వారి అవతారం, రాముల వారి కళ్యాణం అవి చేస్తూ ఉంటారు. అయితే రామాయణంలో మనకి తెలియనటువంటి ఒక పరమ రహస్యం ఒకటి దాగి ఉన్నది. మనందరికీ లౌకిక దృష్ట్యా ఆయన దశరథాత్మజుడని, ఆయనకి భార్య సీతామ్మవారని, సోదరుడు లక్ష్మణస్వామిని, అలాగే దాసుడు హనుమ అని మనం పూజిస్తూ ఉంటాం. సరే, దశరథ మహారాజుల వారికి సంతానం లేకపోవటం, పుత్రకామేష్టి యాగం చేయటం, ఆ యజ్ఞపాయసం అనుగ్రహించటం, దాన్ని తన పత్నులకి ప్రసాదంగా ఇవ్వటం, తద్వారా శ్రీరామాదులు అవతరించినట్టు, తర్వాత ఆయనకి వివాహం, పట్టాభిషేకం చేద్దాం అనుకోవటం, అరణ్యవాసం, ఆ అనేక రకాల కష్టాలన్నీ పడి చివరికి రావణ సంహారం చేసి
సీతామ్మవారిని తీసుకువచ్చి మళ్ళీ అయోధ్యలో ఆయన పట్టాభిషేకం అయిన తర్వాత అనేక దివ్య సంవత్సరాలు ప్రజల్ని చాలా గొప్పగా పరిపాలన చేశాడు అన్నటువంటిది రామాయణం కథ. అయితే ఈ రామాయణంలో కూడా ఒక భగవద్గీతలో ఎలా వేదాంత శాస్త్రం ఉన్నదో రామాయణంలో కూడా రామాద్వైతం, శ్రీరామాద్వైతం అనే పేరుతో ఒక గొప్ప రహస్యమైనటువంటి విషయం ఒకటి ఉన్నది. దాన్ని మనం ఈ వసంత నవరాత్రుల పరమ పవిత్రమైనటువంటి శుభదినాల్లో మనకి చేతనైనంతగా ఆ రామతత్వం గురించి చెప్పుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అయితే మనకి బాగా గనక ఆలోచించినట్లయితే ఇద్దరు మహర్షులు ఉన్నారు. వాళ్ళే కవులు, వాళ్ళే మహర్షులు. వాళ్ళు ఎవరు అంటే సాక్షాత్తు ఒకరు ఆదికమైనటువంటి వాల్మీకి మహర్షి, మరొకరు వ్యాస మహర్షి. వీళ్ళ నుంచే అసలు మహర్షులు ఎంతమంది ఉన్నారు, అలాగే అనేక రకాలైనటువంటి పురాణాలు, ధర్మాలు, చరిత్రలు అన్నీ వీరి దగ్గర నుంచే మనకు వచ్చినాయి. ప్రపంచంలో అతపూర్వం మన వాంగ్మయం అంతా కూడాను ఒక గద్యాత్మకంగా ఉన్నప్పుడు మొట్టమొదట శ్లోక రూపాన్ని రచించి ఆ శ్లోకం ద్వారా మనకి చరిత్రను చెప్పినటువంటి వారు వాల్మీకి మహర్షి. ఆ తర్వాత కాలాంతరంలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే వ్యాస భగవానుడిగా అవతరించి వేద విభజన, అష్టాదశ మహాపురాణాలు, భాగవతం ఇత్యాది గ్రంథాలన్నింటినీ కూడాను అందించినటువంటి మహనీయుడు. అయితే మానవ జీవితానికి గమ్యం ఏది ఉంటుందో దాన్ని దర్శించిన వాడిని ఋషి అని అంటారు. అది దర్శించడమే కాదు, దాన్ని మరలా లోకంలో ఉన్నటువంటి ప్రజలకు, భక్తులకు, ఆస్తికులకు, శ్రద్ధ గల వారికి ఏ విధంగా దాన్ని అన్వయం చేసి చెప్పగలుగుతారో వారిని కవి అంటారు. కవయ క్రాంతదర్శన అని. ఇదే కాదయ్యా, దర్శనాదృషి, తపస్సు చేసి ఆ యొక్క పరమ రహస్యాలన్నీ కూడాను దర్శించినవాడు కాబట్టి వాళ్ళని ఋషి అంటారు. ఆ దర్శించినటువంటి విషయాన్ని మనకు అర్థమయ్యే రీతిలో వర్ణన చేసి చెప్పేవాడిని వర్ణనాత్ కవి అని అంటారు. అయితే ప్రతి ఒక్కడూ కూడాను మనలో ఏదో ఒకటి లోకంలో చూస్తూనే ఉంటాం. అతడు ఋషి ఎలా అవుతాడు, చూసిన వాళ్ళంతా ఋషి అవుతారా అంటే కాదు. మనమంతా మామూలుగా మానవం ఎలా అయ్యామని అడుగుతారేమో. మనది కూడా దర్శనమైన, మన దర్శనానికి వ్యాప్తి వేష్టీది విష్ణు అన్నట్టుగా వ్యాపక శక్తి మన దర్శనానికి లేదు. మనం ఇవాళ దర్శించింది రేపు మర్చిపోతాం. కానీ మహర్షులు తపస్సు ద్వారా దర్శించిన విషయానికి వ్యాపక శక్తి ఉంటుంది, వ్యాపింపచేసే శక్తి. దేశంలో, కాలంలో, అట్లాగే వస్తువులలో ఎక్కడికక్కడ పరిమితమైనదిగా ఉంటుంది మన యొక్క దర్శనం. కానీ మహర్షుల యొక్క దర్శనం ఏదైతే ఉంటుందో, ఏదైతే వారు దర్శించి ఉంటారో తపస్సు ద్వారా, అది సర్వతోముఖంగా ఉంటుంది. కనుక పెద్ద పెద్ద సైంటిస్టులు, శాస్త్రజ్ఞులు వాళ్ళు కూడా అనేకం దర్శిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు కూడా మానవ మాత్రులే. పోతే ఇక ఈ యొక్క మానవ జాతిలోనే పూర్వజన్మ సుకృతం అనండి,
లేదా వర్తమానంలో ఉండేటువంటి కృషి యొక్క ఫలితం అనండి, ఎవరు ఈ పరిధుల్ని దాటి వెళ్తారో మరలా దిగివచ్చి ఆ చూసినటువంటి సత్యాన్ని లోకంలో ఉన్నటువంటి సమస్త శ్రద్ధాళువులకి కూడాను చాటి చెప్పగలుగుతారో వారే ఋషులు, వారే కవులు. అందుకే మహర్షులైన కవులైన ఆ ఖ్యాతి వాల్మీకి వ్యాసాదులకి మాత్రమే చెల్లుతుంది అనే విషయంలో ఏమాత్రం సంశయం లేదు. ఆ ఇద్దరిలో కూడా ఒకరు మహాభారతకర్త వేదవ్యాస మహర్షి అయితే, ఇంకొకరు శ్రీమద్ రామాయణ మహాకావ్యాన్ని, ఇతిహాసాన్ని అందించినటువంటి గొప్ప మహనీయులు వాల్మీకి మహర్షి వారు రచించినటువంటి ఆ రెండు ఇతిహాసాల్లో ఎన్నో రకాలైనటువంటి కథా సన్నివేశాలు ఉంటాయి. ఎంతోమంది పాత్రల్ని వారు సృష్టించి ఉండవచ్చు. వారి మనోభావాలు అట్లాగే చేష్టలు ఎన్నో విధాలుగా వర్ణించబడ్డాయి. ఆ కథల మీద అట్లాగే అక్కడ ఉండేటువంటి ఆయా పాత్రల మీద వారి దృష్టి అంతా కూడాను అర్థకామాల వరకే. పబ్లిక్, అర్థకామములు అంటే పబ్లిక్ అండ్ ప్రైవేట్ లైఫ్, దాని వరకే పరిమితం. మామూలుగా 4 పురుషార్థాలు ఉంటాయి: ధర్మము, అర్థము, కామము, మోక్షము అని. అర్ధకామాలు అనేటువంటివి కేవలం ఇహలోకానికి సంబంధించినటువంటి విషయాలు. జీవిత పరమార్థమేదో అది మనకి బోధించలేదు, అర్థకామాలు బోధించలేవు. భారత రామాయణ కథలు మనం చూస్తే అవన్నీ కూడాను మన యొక్క దైనందికమైనటువంటి జీవితంలో నిత్యం కూడా మనం ఎక్కడో అక్కడ ఆ సన్నివేశాలని చూస్తూనే ఉంటాం. ఇది సత్యం. ఆయా పాత్రల యొక్క కష్టసుఖాలు అవన్నీ కూడాను మన యొక్క జీవితంలో ప్రతి క్షణం అనుభవిస్తూనే ఉంటాం. మనకు లేకపోతే కదా కొత్తగా మనం వాటిని పోగు చేసుకోవటానికి. అంటే ఉన్న కర్మకు ఉపాకర్మ అన్నట్టుగా అది కూడా ఒక లేనిపోని భారం కింద అవుతుంది మనకి. కాబట్టి ఐహికం అంటే ఇహలోకానికి సంబంధించినటువంటి అర్ధకామాలు చాలా వరకు అవి అంత శ్రేయస్సుని, ఆముష్మికానికి అంత బాగా ఇచ్చేవి కాదు. ఇక వీటిని పురుషార్థాలు అని కూడా మనం అంటానికి పెద్ద విషయం కాదు. ఇంకా మరి 2 ఉన్నాయి. మొత్తం 4లో అర్ధకామాలు ఇహలోకానికి సంబంధించినవైతే ఆముష్మకమైనటువంటిది ఒకటి ఉంది. అందులో ఒకటి ధర్మం, మరొకటి మోక్షం. ధర్మ, అర్థ, కామ, మోక్ష. ధర్మం అంటేనే చాలు 2 కలిసి వస్తాయి. ఏమిటా 2 అంటే ధర్మం, మోక్షం. ఎలాగంటే ధర్మంలో 2 రకాల ధర్మాలు ఉంటాయి. ఒకటి ప్రవృత్తి ధర్మం, మరొకటి నివృత్తి ధర్మం అని 2 రకాలు. దాన్ని 2 రకాలుగా విభజించారు మన పెద్దలు. లోక వ్యవహారంలో తలదూరిస్తే దాన్ని ప్రవృత్తి ధర్మము అని అంటారు. లోకానికి అతీతమైనటువంటి తత్వాన్ని గనక అన్వేషిస్తూ పోతే దాన్ని నివృత్తి ధర్మము అంటారు. మనం రామకథలో ప్రవృత్తి ధర్మము ఉన్నది, నివృత్తి ధర్మము కూడా ఉన్నది. సహజంగా మనం ప్రవృత్తి ధర్మాన్ని మాత్రమే మనం ఎక్కువ వినటానికి ఇష్టపడతాం. కానీ ఈ ప్రవృత్తి ధర్మం అనేటువంటిది శాశ్వతం కాదు. నివృత్తి ధర్మం మాత్రమే మనకి శాశ్వతం. కాబట్టి ప్రవృత్తి ధర్మం మంచి చెడ్డ రెండింటినీ కూడాను బయటపెట్టి అందులో చెడ్డ విషయాన్ని పరిహరించి మంచిని గనక మనం ఆచరిస్తూ గనక
పొమ్మని బోధిస్తూ ఉంటుంది ప్రవృత్తి ధర్మం. నివృత్తి ధర్మం అలా కాకుండా దీనికంతటికీ కూడాను మూలభూతమైనటువంటిది ఏదో దాన్ని మీరు పట్టుకోండయ్యా, దాన్ని విభూతిగా ఈ సమస్తాన్ని కూడాను చూడమని ఉపదేశిస్తుంది నివృత్తి ధర్మం. ఈ నివృత్తి ధర్మాన్నే మోక్షమని, ఆ ప్రవృత్తి ధర్మాన్ని కేవలం ధర్మమని తర్వాత శాస్త్రజ్ఞులు లోకంలో ఉండేటువంటి పెద్దలు వ్యవహరిస్తూ వచ్చారు. పోతే ఇక ధర్మమోక్షాలే జీవిత గమ్యాన్ని చేర్చే సాధనాలు కనుక వీటిని మనకు బోధించడమే కర్తవ్యంగా భావించారు మన యొక్క మహర్షులు. బాగా వినండి. జీవిత గమ్యాన్ని ఏమిటి జీవిత గమ్యానికి ఉపయోగము అంటే ధర్మము మోక్షం మాత్రమే ఉపయోగంగా మహర్షులు అనేక సందర్భాల్లో నొక్కి నొక్కి మరీ చెప్పారు. కథలు, అలాగే పాత్రలు, సన్నివేశాలు వారికి వివక్షితం. అంటే వివక్షితం అనే పదాన్ని ఇంటెన్షన్ అని చెప్పుకోవచ్చు. కేవలం వాటిని బోధించటానికి ఆలంబనంగా చేసుకున్నటువంటి ఒక సామగ్రి మాత్రమే. అందులోనూ ధర్మం ప్రధానమైనదైతే రామాయణం అయితే మోక్ష ప్రధానమైనది. వాస్తవంగా మహాభారతం రామాయణంలో ధర్మ ప్రధానంగా చెప్పిన విషయం, మహాభారతంలో మోక్ష సనాతన ధర్మ అనుయాయులకి ఒక పెద్ద మహారత్నం లాంటి భగవద్గీత అనేటువంటి మహోపదేశాన్ని కూడా మహాభారతంలోనే చేశారు. కాబట్టి యథావాత రామాయణం అనేటువంటిది ధర్మప్రధానం, మహాభారతం అనేటువంటిది మోక్ష ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. రాముడు, కృష్ణుడు వీరిద్దరూ కూడాను ఒకరు ధర్మానికి, వేరొకరు మోక్షానికి ప్రతీకలు. ప్రతీక అంటే సింబల్స్. ఆ ప్రతీకగా వీరిద్దరూ కూడాను మనకి నిలబడతారు. అయితే నిలబడతారంటే అసలు ఎక్కడ ఉన్నారా రామకృష్ణులు అన్నట్లయితే వ్యాస వాల్మీకి మహర్షులు సృష్టించినటువంటి పాత్రలు అవి. వాస్తవంగా తాము దర్శించినటువంటి సత్యాన్ని తాముగా వాచ్యం చేసి చెబితే అది శాస్త్రమే కానీ సైన్సే కానీ కావ్యం అనబడదు, అంటే ఆర్ట్ అనబడదు. మానవుల యొక్క మనస్సులకి అది అంత రంజకంగా ఉండదు అని చెప్పి బాగా ఆ ఇద్దరి మహర్షుల యొక్క మనస్సులకి ఈ విషయం హత్తుకోపోయింది. కనుక వారు ఏం చేశారంటే ఆ భగవానుడి ద్వారానే అందజేస్తే లోకంలో అందరూ భయభక్తులతో వింటారు అని భావించి ఉంటారేమో ఆ మహానుభావులు అని మనకు అనిపిస్తూ ఉంటుంది. భగవానుడికి లోకులకి ఏమిటి సంబంధం అని మళ్ళీ ఒక ప్రశ్న. ఏమిటి సంబంధం అంటే ఎక్కడో దూరాన కూర్చొని ఆయన గారు బోధిస్తే మాత్రం ఎక్కడెక్కడో భూమి మీద నివసిస్తున్నటువంటి మానవుడు ఎలా వినగలుగుతాడు అని ఒక సందేహం కలుగుతుంది. ఏదో ద్వాపరయుగంలో, ఏదో త్రేతాయుగంలో జరిగినటువంటి విషయం ఇప్పుడు ఎలా వింటారండి అని మనకి సహజంగా ఒక ప్రశ్న అనేది వస్తుంది, సందేహం వస్తుంది. అందుకోసం ఆయన ఆ మాధవుణ్ణి ఈ స్థాయికి దించి తీసుకొచ్చి ఒక మహర్షి రామావతార రూపంగా, ఒక మహర్షి అవతార రూపంగా మలచి మన ఎదుట నిలిపి వారి నోటనే మనకి అనుగ్రహింపజేయించారు, ఉపదేశింపచేయించారు, పలికింపచేయించారు. కాబట్టి రెండు పురుషార్థాలను ఇది ఆ మహర్షులు కేవలం లోకానుగ్రహ బుద్ధితో ప్రదర్శించిన ఒక గొప్ప గారడి అని కూడా చెప్పచ్చు. అందులోనూ రాముడు ధర్మం అనేది ఏమిటో లోకానికి బోధిస్తే కృష్ణుడు మోక్షస్వరూపాన్ని ఉపదేశిస్తూ పోయినాడు. అలా ఇద్దరూ రెండు పురుషార్థాలను కూడాను
తీసుకొని పంచుకొని మనకి వర్ణించి చెప్పిన అందులో కూడా ఒక చమత్కారం ఉంది. ఏమిటి ఆ చమత్కారం అంటే, కృష్ణుడు మోక్ష పురుషార్థాన్ని ఉపదేశించినా అందులో ధర్మం కూడా తొంగి చూస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన గీతా ప్రారంభంలో ధర్మక్షేత్రే కురుక్షేత్రే ధర్మే చ అర్థే చ కామే చ అని అనేక చోట్ల ఆ ధర్మము, ఆయన చెప్పింది మోక్షం, కానీ ధర్మంతో ప్రారంభించి మోక్షాన్ని ఉపదేశించినటువంటి మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్మ. అంచేతనే యతః కృష్ణ తతో ధర్మ, కృష్ణుడు కూడా సాక్షాత్తు ధర్మస్వరూపంగా మనం భావించవచ్చు. పోతే రాముడు ధర్మాన్నే చాటి చెప్పిన మోక్ష పురుషార్థం కూడా అక్కడక్కడ గుప్తంగా ధ్వనిస్తూనే ఉంటుంది. ఆ కృష్ణుడు చేసిన బోధ భగవద్గీత లేదా ఈశ్వర గీత, కృష్ణ గీత అని కూడా దాన్ని పేర్కొనవచ్చు మనం. కాగా ఇక ఈ రామాయణంలో శ్రీరామచంద్ర ప్రభువు చేసిన దాని పేరు రామగీత అని మనం చెప్పుకోవచ్చు. అది ఎక్కడ చేశాడు ఆ బోధ అంటే, ఆధ్యాత్మ రామాయణంలో చాలా చూపుతారు. 32,000 శ్లోకాలు ఆధ్యాత్మ రామాయణం. అది పార్వతీ అమ్మవారిని నిమిత్తం చేసుకొని పరమేశ్వరుడు ఈ రామకథ కంటే ముందే, రాముల వారు అవతరించకుండానే ముందుగానే ఆయన ఆ రామగీతని, రామతత్వాన్ని, ఆధ్యాత్మ విద్యని పార్వతీ అమ్మవారికి సాక్షాత్తు పరమేశ్వరుడే కైలాసంలో ఉండి 32,000 శ్లోకాలు, అసలు రామాయణం 24,000 శ్లోకాలు కాగా 32,000 శ్లోకాలతో ఆధ్యాత్మ రామాయణం ఆయన బోధించారు. దాంట్లోనే మనకి యోగ వాసిష్టం ఇత్యాది